హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో స్వీట్ పొటాటో బ్రౌనీ చేసుకుంటున్నాము. వింతగా ఉంది కదా పేరు. అవునండి, నిజమే. స్వీట్ పొటాటో తోటి బ్రౌనీ. మనము దానికి ఎలాంటి ఫ్లవరు యూజ్ చేసుకోము, ఓన్లీ స్వీట్ పొటాటోతో చేస్తాము. సో దీనికోసము మేము ఒక 4 స్వీట్ పొటాటోస్ తీసుకున్నాము. వాటిని మంచిగా కుక్ చేసేసుకొని ఇలా మ్యాష్ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. దీనికి 2 ఎగ్స్ కావాలి. ఇప్పుడు ఎగ్స్ ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదండి. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. మా అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్, నాట్ టేబుల్ స్పూన్, టీ స్పూన్స్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకున్నాము. సో ఈ బేకింగ్ డిషెస్కి అన్నిటికీ వెనిలా మస్ట్ కదా, అదైతే కంపల్సరీ ఉండాల్సిందే. సో వెనిలా ఎక్స్ట్రాక్ట్ స్వీట్ పొటాటో కూడా దాంట్లో యాడ్ చేసేసి మనము బీట్ చేసుకుందాము. ఇది 1.5 కప్ ఉంది. సో దీంట్లో ఇప్పుడు ఒక 2/3 కోకో పౌడర్ వేసుకుంటున్నామండి. కోకో పౌడర్. సో ఇందులో ఇప్పుడు మనం ఒక 1 కప్ ఆల్మండ్ బటర్ అండి. ఇది అన్స్వీటెడ్ ఆల్మండ్ బటరు, స్వీట్ ఉండదు కంప్లీట్గా. సో దీన్ని ఒక 1 కప్ యాడ్ చేస్తున్నాము. ఆల్మండ్ బటర్ కూడా వేసాము. ఇంతవరకు మనము షుగర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే స్వీట్ పొటాటో ఆల్రెడీ కొంచెం స్వీట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కలర్, ఆరెంజ్ కలర్ స్వీట్ పొటాటోస్ మంచి స్వీట్ ఉంటాయి. సో దీనికి ఇప్పుడు మేము షుగర్ యాడ్ చేసుకోవట్లేదు. షుగర్కి సబ్స్టిట్యూట్గా మేపుల్ సిరప్ యూజ్ చేసుకుంటున్నాము. సో దాన్ని కూడా మెజర్మెంట్లో కూడా 2/3 కప్ వేసుకుంటున్నాం చేసాము. కొంచెం బ్రౌనీ కలర్ వచ్చేసింది. ఎగ్జాక్ట్గా మనం ఫ్లవర్ వేసి బ్రౌనీ ఎలా చేస్తామో అదే వచ్చింది. ఎక్సెప్ట్ ఇక్కడ ఏంటంటే మనము ఆల్మండ్తో చేసుకుంటామని ఆల్ పర్పస్ ఫ్లవర్ మాత్రం యూజ్ చేసుకుంటాము. ఒక హెల్తీ వేలో చేస్తున్నామండి. మా పాప చూద్దాము ఎలా వస్తుందో. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాము. అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూను సినమన్ కూడా యూజ్ చేసుకుంటాము. ఈ సినమన్ ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము, అంటే పించ్. మనము ఇంతవరకు ఆయిల్ అయితే యూజ్ చేసుకోలేదండి, కొంచెం కూడా ఆయిల్ వేయలేదు. సో నేను ఇప్పుడు ఒక బేకింగ్ డిష్ తీసుకున్నాము. మేము దీనిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాము. సో ఈ బేకింగ్ డిష్కి కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకున్నాము. సో స్టిక్ అవ్వకుండా ఉండడం కోసము. సో ఎందుకు ఆయిల్ వేయలేదంటే పీనట్ బటర్లో బై డిఫాల్ట్ కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో ఆ ఆయిల్ సరిపోతుంది అన్నమాట. మొత్తం బ్రౌనీ లాగే ఉంది కలర్ కూడా. మనం కోకో పౌడర్ అంతా యూజ్ చేసాం కాబట్టి. సో దీన్ని అంతా ఒక బేకింగ్ ప్యాన్లోకి మార్చేసుకొని ఇప్పుడు మేము దీనిని ఒక 35 to 40 minutes బేక్ చేస్తాము.
ఒకవేళ మళ్ళీ మంచిలో ఒకసారి చెక్ చేసుకుంటాము ఎలా ఉంటుందో. సో నైస్, చాలా బాగా కుక్ అయిందండి. సెంటర్లో కూడా మంచిగా వచ్చింది. సో స్వీట్ కూడా ఎక్కువ స్వీట్ లేకుండా హెల్తీగా ఉంది. మా వాళ్ళు టేస్ట్ చేస్తున్నారండి, ఎలా ఉందో ఒకసారి అడుగుదాం వాళ్ళని. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుందంట. లేట్ నైట్ చేసుకుంటున్నాం మేము ఈ బ్రౌనీని. సో ఇది తింటూ ఏదైనా మూవీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తింటాం. ఓకే, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.